చెప్పండి. అధర్మం నశించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అక్టోబర్ 6 తారీఖు నాడు భారతదేశ సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశానికే అది అవమానం. అయితే ఈ సంఘటన ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచిస్తే గత 2-3 నెలల క్రితం భారతదేశం లోపల ఒక చర్చ వచ్చింది. ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలు పాస్ చేసినటువంటి బిల్లులు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు తమిళనాడు గవర్నమెంటు సుప్రీంకోర్టు లోపల కేసు వేసించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఆ బిల్లులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 నెలల లోపల ఆ బిల్లులు పాస్ చేయాలని చెప్పి అక్కడ వారు ఆ బిల్లులు పాస్ చేయాలని చెప్పి వారు ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిర్రో ఆ తర్వాత ఈ దేశం లోపల రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒక కుట్ర ప్రారంభించినాయి. దానికంటే ముందు జరిగినటువంటి చర్చ లోపల అప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంటు గొప్పదా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పదా, ఎవరు గొప్ప అనేటువంటి చర్చ జరుగుతున్న సమయం లోపల ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు 2-3 మీటింగ్స్ లోపల వారు ఏమన్నారంటే భారత రాజ్యాంగమే గొప్పది, పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కూడా భారత రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. కాబట్టి అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ సుప్రీం అని చెప్పి వారు ఎప్పుడైతే డిక్లేర్ చేసిర్రో పెద్ద ఎత్తున రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒక పెద్ద కుట్ర పన్ని ఏదో ఖజురాహో టెంపుల్ లోపల ఒక విష్ణుమూర్తి గారి విగ్రహాన్ని రిపేర్ చేయించాలనేటువంటి బిల్లును అక్కడ సుప్రీంకోర్టులో వేయించి అది సుప్రీంకోర్టు పరిధిలోకి రాయినప్పటికీ కూడా అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే హోమ్ మినిస్ట్రీ కిందికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వచ్చిన దగ్గర రిజెక్ట్ అయిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర తీసుకొస్తే ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు అని వారు ఎంత చెప్పినప్పటికీ ఆ న్యాయవాది పదే వాదిస్తే ఆ కేసును ఎప్పుడైతే రిజెక్ట్ చేసిన తర్వాత మీడియా లోపల వారు అన్నటువంటి మాటలను వారు 100% ప్రధాన న్యాయమూర్తి గారు ఆ రోజు సుప్రీంకోర్టులో ఆ నవంబర్ 15 తారీఖు నాడు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో కూడా 100% వారు కరెక్టే మాట్లాడారు. దాన్ని మీడియా లోపల వక్రీకరించి ప్రధాన న్యాయమూర్తి గారిని తలకాయ వలగొడితే ఏం పోతుంది, ఆయన కారును అడ్డుకుంటే ఏం పోతుంది, ఆయన మీద ఉంచితే ఏం పోతుంది అని ఆ ఢిల్లీలో ఉన్నటువంటి యూట్యూబర్లందరూ కూడా దుష్ప్రచారం చేసిన తర్వాత అక్టోబర్ 6 తారీఖు నాడు మరో న్యాయవాది ఈ కేసుతోని సంబంధం లేనటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఈ సంఘటనకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు పాల్పడ్డ తర్వాత న్యాయమూర్తి గారు ఆయనను వదిలేయండి అని చెప్పిన తర్వాత మరి ఆయన ఇంట్లో కామ్గా ఉండాలి. మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి నాకు భగవంతుడు నా కళలోకి వచ్చిండు, నేను మంచిగానే చేసినానని ఏదైతే మాట్లాడుతుండో అప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి, కరెక్ట్ చర్య ఆయన మీద తీసుకోవాలి. ఇదంతా జరగకుండా అసలు దేశం ఎటుపోతుంది. ఇప్పుడు దేశం ఇవాళ మొత్తం 2 ముక్కలు అయిపోయింది. ఒక ముక్క ఏమంటుందనంటే సనాతన ధర్మానికి అది జరిగితే మేము ఊరుకునే లేదు. సనాతన ధర్మాన్ని ఎవరేమన్నారండి? అసలు సనాతన ధర్మం ఏందో చెప్పరు. విశ్వ హిందూ పరిషత్ ఉన్నది ఇక్కడ, సనాతన పరిషత్ లేదు. విశ్వ సనాతన పరిషత్ ఉన్నదా? విశ్వ హిందూ పరిషత్ ఉన్నదా? సో ముందుగా అసలు మనది హిందూ ధర్మమా సనాతన ధర్మమా చెప్పరు. గవర్నమెంట్ రికార్డులా ఏం రాస్తారండి? ఒక ముస్లిం అని రాస్తాడు, ఒక క్రిస్టియన్ అని రాస్తాడు, ఇంకా వేరే మతానికి సంబంధించిన హిందూ ఏం రాస్తాడు? హిందూ అని రాస్తాడు. సనాతనం రాస్తాడా? బౌద్ధం అని రాస్తారు, జైనం అని రాస్తారు. కాబట్టి దేశాన్ని మొత్తం కూడా ఒక తప్పు మార్గం లోపల నడిపేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. రాజ్యాంగ అనుకూల శక్తులు, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం లోపల రాజ్యాంగ అనుకూల శక్తులందరూ కూడా బయటకు వచ్చి ఈ సంఘటనను ఖండించి ఈ దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్.